గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు నిజంగా ఈ చలికాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి మనం ఉపశమనం పొందొచ్చో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. చాలా వరకు మనకు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొంచెం పిక్కలు పట్టేసినట్టు అయినాయి అని అంటే వాతం చేసింది, దానివల్ల అలా అయింది, అందుకే నొప్పులు వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు ఇట్లా అని చెప్పి ఇంగువ అని చెప్పి వేస్తూ ఉండేవారు చిన్నప్పుడు పిల్లలందరికీ కూడా. మా సమయంలో కూడా, మా చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు మాకు వేస్తూ ఉండేవారు. అయితే ఇంగువని మనం ఇంకా వేరే ప్రాసెస్ లో కూడా తీసుకునే అవకాశం ఉంది, అలా డైరెక్ట్ గా తీసుకోకుండా? అంటే డైలీ తీసుకునే ప్రొసీజర్ ఒకటి ఉందండి. ఇది వాత సంజీవిని అంటారనమాట. అంటే మనకి బాడీలో అరుగుదల డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఈ వాత సంబంధమైన వస్తాయి. అంటే తిన్న ఫుడ్ అరగకన్నా, బాడీలో బ్యాడ్ గ్యాసెస్ ఫిల్ అయిపోయి బయటికి వెళ్ళకన్నా ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఎలాంటి ఏజ్ ఏంటంటే వాతం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఒళ్ళంతా పట్టేసినట్టు ఉండటం, ఈ క్రాంప్స్ అంటే కొంతమందికి చేతిలో వంకపోవడం అట్లాంటివి కూడా ఉంటాయండి. బాడీ అంతా పెయిన్స్ కింద ఉంటాయి. ప్లస్ దాంతోపాటు అనీజీగా ఉంటుంది, ఎక్కడికైనా కూడా స్పీడ్గా నడవలేరు, ఫ్రీ మూమెంట్ ఉండదు. దానికి ఏంటంటే ఇది వాత సంజీవిని లేహ్యం అంటారండి దీన్ని. దీంట్లో ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్, ఇంగువ ఉంటుంది దీంట్లో. దీని ప్రిపరేషన్ మీకు చూపిస్తాను. దీనివల్ల ఏంటంటే బ్రెయిన్ దగ్గర నుంచి అరిపాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి. ఇది మేము ఏంటంటే పెరాలసిస్ వచ్చిన పేషెంట్ కూడా ఇది కూడా ఇస్తాం మేము. అంటే ఇవన్నీ గమ్ముని బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి క్లియర్ అవుతాయి అనమాట. అంటే పెరాలసిస్ అంటే ఆల్మోస్ట్ అంటే నర్వ్స్ అన్ని సిస్టమ్ డ్యామేజ్ అయిపోయినట్టే అర్థం. అది వాతం పెరిగిపోతుంది వాళ్ళకి, అంత వాతం వాళ్ళు అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంటే నార్మల్ వాళ్ళకి కూడా ఇది ఏంటట్లా అంటే మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత గోరువెచ్చని వాటర్తో కానీ మజ్జిగతో కానీ తీసుకోవాలండి. ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ బాగా వాతం ఉన్న వాళ్ళు 2 పూట్ల తీసుకుంటారు. ఇది ఏంటంటే దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెల్లుల్లి ఉంటుంది కదా మనకి, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, వాము, త్రిఫలాలు, త్రికట్టుకాయలు. అంటే త్రిఫలాలు అంటే శొంఠి, త్రిఫలాలు ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, త్రికట్టుకాయలు అది శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు, సైంధవ లవణం, ఇంగువ దీంట్లో ఉంటుంది. శుద్ధ గుగ్గులు కూడా వేస్తామండి. అంటే శుద్ధ గుగ్గులు అంటే ఈ జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండడానికి. శుద్ధ గుగ్గులు ఉంటాయండి, మొత్తం ఉంటాయి. దీంట్ మీద 12 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి దీంట్లో. 12 రకాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే కడుపు నొప్పులు రావడం పిల్లలకి, ఇట్లాంటి సమస్యలు కూడా రావు. పిల్లలు అంటే ఎంత చిన్న వయసు పిల్లలకి ఇంత పెసర గింజ అంతా తినిపించి నైట్ నీళ్ళు కానీ మజ్జిగ కానీ తాగిపోతే పొద్దున్న డైజెషన్ ఈజీగా ఉంటుంది వాళ్ళకంతా. ఇది చాలామంది ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత డక్ వాక్ అంటారు, అంటే బాతు నడిచినట్టు నడుస్తారు. ఆ డక్ వాక్ను కూడా స్పీడ్ పెంచే గుణం ఈ వాత సంజీవిని లేహ్యంలో ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే కొంతమందికి సయాటిగా పెయిన్ ఉంటుంది, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి పూర్తిగా తగ్గిస్తుందండి ఇది. అంటే ప్రతి నెర్వ్ సిస్టమ్కి బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ అవుతుంది. డయాబెటిక్ పేషెంట్కి అరిపాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇది తీసుకుంటే అరిపాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇప్పుడు ఏ వయసు ఏ వయసు అంటే మామూలుగా చిన్నపిల్లలకైతే పెసర గింజంత వాడాలి, పెద్ద వయసు వాళ్ళు అంటే ఇక మన ఇలా పల్లి గింజంత వాడాలి, పల్లి గింజంత తీసుకోవాలండి. అంటే వెల్లుల్లిపాయలు ఇంటి దగ్గర ఒలిచి పెట్టుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఇవ్వచ్చు. ఇన్ని వెల్లుల్లిపాయలు వలాలంటే కష్టం అందరికి. అంటే ఇంత క్వాంటిటీలో రోజుకి ఉదయం టిఫిన్ అయిన తర్వాత కానీ రాత్రి నిద్రించేటప్పుడు తీసుకుంటే బాడీలో మనకు పేరుపోయిన గ్యాసెస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయండి. ఎప్పుడైతే బ్యాడ్ గ్యాసెస్ లోన్ ఉన్నాయో ఈ వాతం పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడే రెడీ చేసుకోవాలి. ఇది ఎంత ఓల్డ్ అయితే అంత మంచిదండి. ఇది కూడా మనకి ఎన్నాళ్ళైనా ఉంటుంది. గాజు జాడీలో మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు. ఇది డ్రై అయినా కూడా వేడి నీళ్ళు కలిపి తాగొచ్చు, మారిపోతుంది. ఇది ఒకసారి మీకు ప్రిపరేషన్ అన్ని చూపిస్తాను మీకు ఎట్లా చేయాలని. ఇది వాత సంజీవిని అంటారు. ఇది ఏ కాలంలో అయినా ఎప్పుడైనా కూడా కడుపు నొప్పి వచ్చింది అనుకుని హాస్పిటల్కి వెళ్ళే లోపు ఇది వేసుకుని వేడి నీళ్ళు కానీ మజ్జిగ కానీ తాగితే కడుపు నొప్పి కంట్రోల్ అయిపోతుంది.
ఇది చాలా వాటి మీద పనిచేస్తుంది. దీంట్లో చూసారు లేదు మీరు, ఇది ఇంగువ చాలా చాలా ఘాటు ఉంటుంది, పాల ఇంగువ అంటారు దాన్ని. అవును, అయినా ఇది బెల్లంలా ఉంది కలర్ చూడటానికి. ఇంకో మామూలుగా కొంచెం లైట్ షేడ్ లో అంటే ఒకటే దాన్ని డైల్యూట్ చేస్తూ ఉంటారండి, డైల్యూషన్ కి పేస్ట్ లాగా అట్లా చేస్తూ ఉంటారు. ఇది మామూలుగా ఇది కూడా 50%, 100% కాదు, 100% ఇంగువ మీకు 30,000 వరకు కాస్ట్ ఉంటుందండి. దాన్ని వేయించి వరకు స్మెల్ రాదు, వేయించిన తర్వాత స్మెల్ వస్తుంది. దీన్ని డైల్యూషన్ చేస్తారు. అంత కాన్సన్ట్రేషన్ పెరగకన్నా అది తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంచుతారు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం తీసుకోలేమండి. అందు గురించి ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ ఉంచుకుంటారు. ఆయుర్వేదిక్ లో మాకు ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ సరిపోతుంది మాకు. ఇప్పుడు ఇది అంటే మెడిసిన్ లాగానే యూజ్ ఎప్పుడు కూడా ఇంగువ ఉందండి. ఇంగువ మన పులిహార చేసిన తర్వాత బ్రాహ్మిన్స్ లో ఇంగు వేస్తారు. ఎందుకు? చింతపండు వల్ల వచ్చే గ్యాస్ ఫార్మేషన్ న్యూట్రల్ చేయడానికి ఇంగు వేస్తారు. యూజ్ చేయొచ్చు. అలా ఇంగు వేయటం వల్ల ఏమవుతుంది, మనకి ఈ పప్పుల వల్ల వాటి వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా డైజెషన్ చేస్తుంది బాగా, అరుగుదల శక్తిని బాగా పెంచుతుందండి ఇంగువ. ఈ విధంగా ఏంటంటే మేము ఈ దీంట్లో ఇంగ్రీడియంట్లో ఇంగువ వాడతాం అనమాట. మీకు ప్రిపరేషన్ ఒకసారి క్లియర్ గా చూపిస్తానండి, ప్రిపరేషన్ మీ ముందు కలిపి చూపిస్తాను. ఇది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఉండటం వల్ల ఏంటంటే ఈ వాత సంబంధమైన నొప్పులు పెరగకుండా ఉండి జాయింట్ పెయిన్స్ కూడా చాలా కాలం రాకుండా ప్రివెంట్ చేస్తుంది. వెంటనే రిజల్ట్ ఉంటుందా? ఏదైనా 1 వీక్ తర్వాత ఉంటుంది. అలోపతిక్ మెడిసిన్ కాదు కదండి. కానీ ఈ పొట్టుబ్బరం ఇట్లా గ్యాస్ ఫార్మేషన్ అవన్నీ ఒక వెంటనే రిజల్ట్ కనపడుతుంది. ఈ కతిమా ప్రాబ్లమ్స్ దీర్ఘకాలికంగా ఉన్న స్లోగా తగ్గుతాయి. ఇవన్నీ ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. కాకపోతే ఇంగువ అన్ని మంచి దొరకడం వల్ల అది అంతా పౌడర్ కింద ఇస్తే ఇవి కలుపుకుంటారు చాలా మంది. వెల్లుల్లిపాయలు మనకి తడప కన్నా పొట్టు తీసేసి దాంట్లో ప్రిపరేషన్ ప్రొసీజర్ అన్ని క్లియర్గా చెప్తానండి. ఇది వాత సంబంధమైన వ్యాధులు ఏమైనా కూడా పనిచేస్తాయి. మీరు ఏ మెడిసిన్స్ వాడినా ఇది బేస్ కింద వాడితే ఇది స్పీడ్గా పనిచేసేలా చేస్తుంది. వేరే అలోపతికి వాడినా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా ఆయుర్వేదిక్ వాడినా ఇది క్యారియర్ కింద పనిచేస్తుంది. గమ్ముని బ్లాక్స్ ని క్లియర్ చేస్తుంది బాడీలో. మనకి ఎక్కడ అలోపతి అప్పటికప్పుడు సమస్యకు పరిష్కారం ఇచ్చినా ఇది మాత్రం ఇంకా లాంగ్ రన్ లో ఇబ్బంది రాకుండా హీల్ చేస్తూ. నాకు ఈ మెడిసిన్ నేర్పిన ఆయనకి ఇప్పుడు 8 years, ఇప్పుడు వరకు జాయింట్ పెయిన్స్ లేవండి ఆయనకి. ఆయన ఏంటంటే ఇప్పుడు కూడా యోగా చేస్తాడు, అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాడు. ప్లస్ దాంతోపాటు ఆయన మానకన రోజు పొద్దున్న సాయంత్రం శనగగింజ తీసుకుంటాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఇప్పుడు వరకు కూడా ఆయనకి. అంటే ఈ నొప్పులు సంబంధించి లేవు. ఆటోమేటిక్ గా ఒక 50 దాటినంటే మోకాళ్ళు అరిగిపోయినాయని అదని ఇదని 50 దాకా కూడా అవసరం లేదు. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకే మోకాలు నొప్పులు. అంటే ఇది ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది బాడీలో బాగా. ఈ విధంగా మనం రోజులు డైలీ లైఫ్ లో ఇది ఒకటి కింద యాడ్ చేసుకుంటే ఒక పూట వాడినా కూడా సరిపోతుంది. ఇది వాత సంజీవని లేహ్యం అంటారండి. ఇది ఇంచుమించులో ఒక 80 సంవత్సరాల నుంచి ఇచ్చిన ఓల్డ్ ఫార్ములా అండి. ఇది ఆయన నేర్పారు నాకు. ఇది ఈ విధంగా వాత సంజీవని లేహ్యం మేము తయారు చేసి పెట్టుకుంటాం ఆయుర్వేదిక్. అంటే ఇది ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవడమేనా? చేసుకోవచ్చు, ఎవరికాలు శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు త్రిఫలాలు త్రికట్టకాలు అంటే వాళ్ళకి కొంతమంది దొరకని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పౌడర్ కింద ఇస్తే వెల్లుల్లిపాయ దాంట్లో కలుపుకుంటారు అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.